హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే కోనసీమ ముఖద్వారం నుంచి మా ప్రయాణం అయితే ఇలా మొదలుపెట్టామండి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారు కదా. మేము ఈరోజు మా టార్గెట్ ఏంటంటే కోనసీమ యొక్క ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ రావులపాలెం నుంచి అంతర్వేది వరకు మేము ప్రయాణం అయితే మొదలు పెడుతున్నామండి. చూడండి, సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడండి. ఎంత అద్భుతంగా ఉందంటే వ్యూ. ప్రకృతి ప్రియులకు ఇంతకంటే కావాల్సింది ఏంటా అనిపిస్తూ ఉందండి. చూడండి, అలా కొబ్బరి చెట్ల మధ్య చక్కగా సూర్యుని యొక్క వెలుగు అనేటువంటిది ఎంత అద్భుతంగా ఉందంటే చూడడానికైతే మనకి రెండు కళ్ళు సరిపోవండి. చాలా అద్భుతంగా ఉందండి. ఇలా అయితే మేము రావులపాలెం నుంచి ఈతకోట గంటి మీదుగా మేమైతే రాజోలు అట్లా మేమైతే అంతర్వేదికి స్టార్ట్ అవుతున్నామండి. కానీ చాలా ఎగ్జైటింగ్గా ఉందండి. అంటే నేను అటు వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే అంతర్వేది రాజోలు అటు సైడు పేరు వినడం తప్ప ఎప్పుడు వెళ్ళలేదు. ఇదిగోండి, ఇదైతే ఇలా మేము ఈతకోట నుంచి అయితే మేము వెళ్తున్నామండి. చూసారా, అంటే ఎర్లీ మార్నింగ్ కదండి, సూర్యుడు ఇప్పుడు ఉదయిస్తున్నాడు. కొంచెం చీకటిగానే ఉంది. కానీ ఇలా కొబ్బరి చెట్లు మధ్యలో ఇల్లు, మళ్ళీ మార్నింగ్ లేచిన వెంటనే ఈ వ్యూ ఒకసారి చూస్తే చాలండి, మనం ఎంత ప్రెషర్లో ఉన్నా ఎంత టెన్షన్లో ఉన్నా మన మనసంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇలాంటి వ్యూ తప్పకుండా చూడాల్సిందే. ఎర్లీ మార్నింగ్ ఇలాంటి జర్నీ లైఫ్లో ఒక్కసారైనా చేయాలనిపించింది. అంత అద్భుతంగా ఉంది. నాకైతే ఒకసారిగా అనిపిస్తుంది సూర్యుడు మనతో దోబూచులాడుతున్నాడా అని అనిపిస్తుంది అనమాట. చూడండి, నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఏదో గేమ్లా అనిపించింది. చూడండి, ఇలా వెళ్తుంటే ఒకసారి సూర్యుడు కనిపించడం, ఇంకొకసారి ఏదైనా అడ్డు రావడం, ఇలా చాలా అద్భుతంగా ఉందండి. ఎలా ఉంటుంది నా జర్నీ మార్నింగ్ ఏంటని అనుకున్నాను. ఇంత ప్లెజెంట్గా ఇంత హ్యాపీనెస్తో అయితే మేము స్టార్ట్ చేసాము. చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా ప్రకృతి ప్రియులకు ఇంతకంటే ఏం కావాలి అనిపించేలా ఉందన్నమాట. డే అయితే చక్కగా స్టార్ట్ అయ్యింది. వర్షం వస్తుందేమో మాకు భయం అయితే అనిపించింది. కొన్ని మిస్ అవుతాం కదండి. బట్ మార్నింగ్ అయితే వర్షం అయితే లేదు. అంతా కూడా చక్కగా జరిగింది. చూడండి, మేఘాల మధ్యలో సూర్యుడు దోబూచులాడుతున్నట్టుగానే అనిపిస్తుంది కదా. చూడండి, అట్లా అసలు చాలా బాగుంది చూడడానికి. పొద్దున్నే పచ్చని వరి పైర్లు, కొబ్బరి చెట్లు, ఇలా తాటి చెట్లు, ఇంత గ్రీనరీ చూసిన తర్వాత ఎవరైనా కోనసీమ వస్తే కనుక తిరిగి వెళ్ళడానికి అయితే ఇష్టపడరండి. అలా ఉంది అసలు. ఎంత అద్భుతంగా ఉందంటే ప్రకృతి రమణీయత ఎంత సౌందర్యంగా ఉందో ప్రకృతి ప్రియులకు మాత్రమే ఇది అర్థమవుతుంది అనమాట. అంత హార్ట్ టచింగ్గా ఉందండి నిజంగా. అందుకేనేమో కోనసీమని ఆంధ్రలో కేరళ అని అంటారనేసి అనిపించింది అనమాట. చాలా అద్భుతంగా ఉంది. మనమైతే ఇప్పుడు గంటి అనే గ్రామానికి అయితే ఎంటర్ అయ్యామండి. మా హస్బెండ్ కోనసీమ వచ్చినప్పుడు స్టే చేసింది ఇక్కడే ఉండేవారు అనమాట. ఇదిగోండి, ఇదైతే మనకి గంటి వరాల నాగమ్మ అమ్మవారనేసి అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ అండి. దీని మీద కూడా ఒక వీడియో తీద్దామండి తర్వాత. అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారు అనమాట. అమ్మవారికి కూడా జాతరోత్సవాలు నిర్వహిస్తారండి. నాకైతే తెలీదు, మా హస్బెండ్ బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ మా మ్యారేజ్ ముందు అక్కడ ఉండేవారు అనమాట ఆ ఊళ్ళో. చాలా బాగా జరుగుతుందంటండి. ఇదిగోండి, ఇలా అయితే వెళ్తున్నాం. చాలా హ్యాపీనెస్తో అయితే వెళ్తున్నాం. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇంకా ఎలా ఉంటుంది ఏంటి, మా ప్రయాణం ఎలా సాగుతుందని అనిపిస్తుంది. ఇలాంటి ప్రయాణం తప్పకుండా లైఫ్లో ఒక్కసారైనా చేయాలండి. అంటే కేరళలో ఎలా ఉంటుందంటే అన్ని కొబ్బరి చెట్లు, పడవల మీద ఎక్కువ ప్రయాణం ఉంటుందంట కదండి. కానీ మనకి ఇక్కడ ఏంటంటే గోదావరి కాలువల పక్కనే ఉంటుందండి మనకైతే ఎక్కువగానే ప్రయాణం అనేది. చూసారు, ఇవన్నీ గోదావరి కాలువలు అండి. గోదావరి నది, గోదావరి కాలువలు మధ్యనే మన కోనసీమ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓ పక్కన గోదావరి, ఓ పక్కన మొక్కలు, ఇంత గ్రీనరీ మధ్యన రోడ్లో మన ప్రయాణం అనేటువంటిది చాలా మెమొరబుల్ అండి. లైఫ్లో అయితే మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మా ఆయన రాయలసీమ కదండి, అక్కడ ఇలాంటి గ్రీనరీ కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఊడిమూడి అంటే ఆ గ్రామానికి అయితే వచ్చాము. మనకి అంతర్వేది అనేటువంటిది ఇక్కడికి 50 కిలోమీటర్లు, ఇంకా అంతర్వేదికి 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఊడిమూడి అని పేరు విన్నదా మా ఫ్రెండ్ అయితే గుర్తొచ్చింది. తన పేరు ఉష. తను రాజుల బస్ మీద వచ్చేది. ఇప్పుడు తెలిసింది ఇక్కడ వాళ్ళ ఊరు అనేసి. హాయ్ ఉష, ఎలా ఉన్నావు? కోనసీమలో చూస్తే అండి ఇలా గోదావరి గట్టుని కూడా మనకి ఏంటంటే
అమ్మవారి యొక్క లేదంటే ఏదైనా దేవుళ్ళ యొక్క టెంపుల్స్ అయితే చాలా విరివిగా కనిపిస్తూ ఉంటాయండి. ఇంకెక్కడ చూడంగానే ఇలా గోదావరి గట్టున మాత్రం చాలా టెంపుల్స్ ఉంటాయి. కోటిపల్లి వెళ్ళే దారిలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా మనం అటు వెళ్ళినప్పుడు కూడా మీకు చూపిస్తానండి. అటు కూడా చాలా బాగుంటుంది. గోదావరి ఒక పక్కన ఉంటుంది, చిన్ని రోడ్డు ఉంటుంది, అందులో ప్రయాణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి అది కూడా చూద్దామండి మనం. ఇది కూడా ఇలా కొబ్బరి తోటల మధ్యలో ఇలా ముందుకు సాగిపోతూ ఉన్నాం. గోదావరి వల్ల మనకి ఈ అద్భుతమైన ప్లేస్ వచ్చిందండి. మనకి దారి పొడవున ఇలా టెంపుల్స్ అయితే చూస్తుంటే మా హస్బెండ్ అయితే ఎక్కడైనా ఆపండి అంటే ఇలా అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఆఫ్ చేశారండి. ఇది తాటికాయల వారి పాలెం ఏంటండి. ఇంకా దుర్గమ్మ వారిని అయితే దర్శనం చేసుకుని మళ్ళీ మా ప్రయాణం మొదలు పెట్టామండి. ఇలాగా తాటికాయల వారి పాలెం తర్వాత ఒక అద్భుతమైన ఊరికైతే మేము వచ్చామండి. ఇప్పుడు అదే పి గన్నవరం. ఇది చాలా బాగుంటుందండి. ఈ టెంపుల్ ఇక్కడ టెంపుల్ ఉంటుందండి, అలాగే బ్రిడ్జ్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. పి గన్నవరానికి అయితే 44 కిలోమీటర్స్ దూరం అయితే ఉందండి అంతర్వేది. ఇదిగోండి ఆంజనేయ స్వామి స్టాట్యూ ఉంది కదా, అక్కడికి మనం పైకి వెళ్ళడానికి కొంచెం దారి ఉంటుందండి. అక్కడి నుంచి వస్తే మనకి పి గన్నవరానికి సంబంధించిన 2 బ్రిడ్జిలు కనిపిస్తాయి. గోదావరి బ్రిడ్జిలు అనమాట. ఇది కోనసీమ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయము. ఈ పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుందండి. ఆ టెంపుల్ కూడా బాగుంటుంది. ఇదిగోండి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చూడండి ఎంత బాగుందో. ఇది అయితే మనకి అంతర్వేది వెళ్ళే దారి అండి. ఇలా వెళ్ళొచ్చు. మనం గోదావరి మీద నుంచి వెళ్ళాలండి. ఇలాగా ఇదైతే ద్వారంలా ఉంచేసారు. ఇలాగా ఆర్చ్ వచ్చింది కదండి, చూడండి. ఆంజనేయ స్వామి వారి విగ్రహం అనేటువంటిది చాలా పెద్దగా ఉంటుందండి. అలాగే శ్రీరాములు వారేమో హారంలా ధరించినట్టు ఉంటుందండి. ఇది అయితే ఆంజనేయ స్వామి వారి గదండి. చూడండి, అదిగో 2 బ్రిడ్జ్లు కనిపిస్తున్నారు కదండి. మనకి రైట్ సైడ్ ఉన్నదేమో న్యూ బ్రిడ్జ్ అండి. ఈ ఆంజనేయ స్వామి ఈ విగ్రహానికి ఆపోజిట్లో ఏంటంటే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. పక్కనే ఆపోజిట్లో కాదు, పక్కనే ఉంటుంది. ఇలా స్వామివారి వస్త్రం బోత్ సైడ్స్ కూడా ఇలా ఇద్దరు ఉన్నారు చూడండి, అటు ఒకరు ఇటు ఒకరు. ఇలా వాళ్ళ మీద స్వామివారి వస్త్రం అనేటువంటిది పడేలాగా ఉందండి విగ్రహం అయితేని ఇలా నిర్మించారు. అదిగోండి, ఇది ఓల్డ్ బ్రిడ్జ్ అండి, గన్నవరం ఓల్డ్ బ్రిడ్జ్. అది గోదావరి ఫ్లో చూసారా అసలు ఎంత బాగుందో. గోదావరి అమ్మ తల్లిని చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. చూడండి గోదావరి చుట్టూ మనకి ఎంత పచ్చదనంగా ఉందో చూసారు అంతాని. అక్కడ అల్లూరి సీతారామరాజు గారి స్టాట్యూ కూడా ఉంటుందండి. ఇలా ఉందండి. అదైతే కొత్త బ్రిడ్జ్ అండి. ఇదైతే మనం వెళ్ళేది ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ నుంచి వెళ్దాం అనమాట. ఇలా అయితే ఉంటుందండి. మనం ఈ బాబావారి టెంపుల్ అండి. ఇంకా టెంపుల్కి అయితే మేము వెళ్ళలేదు లోపలికి అయితేని. ఇంకైతే ఇలా అయితే తీసుకున్నామండి వీడియో అయితేని. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం. మా హస్బెండ్ ఏమో కింద వెయిట్ చేస్తున్నారు కార్లోని. ఇంకా నేనైతే ఇంకా అలా వీడియో తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయానండి మళ్ళీని. పి గన్నవరంలో కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ మీద నుంచి అయితే మనం ఇలా వెళ్తున్నామండి. చిన్నప్పుడు గోదావరి మీద వెళ్ళాలంటే చాలా భయం వేసేది. మేము ఎక్కువగా విజయవాడ వెళ్ళేవాళ్ళం అనమాట. గోదావరి వచ్చేటప్పటికి చాలా భయం వేసి కళ్ళు మూసుకుని దేవుని తలుచుకుంటూ ఉండేవాళ్ళం. అసలు వెళ్ళడానికి కూడా ఇష్టపడేది కాదు. కానీ ఇప్పుడు రోజు గోదావరి మీద నుంచి ఇలా బ్రిడ్జ్ మీద నుంచి జర్నీ చేయాల్సి అయితే వస్తుందండి. అంతే కదా, చిన్నప్పుడు మనం ఎవరైనా అలా ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఇదిగోండి ఇలా అయితే అదేమో పాత బ్రిడ్జ్ అండి. గోదావరి మాత్రం ఫుల్గా ఉంది, వర్షాలు బాగా పడ్డాయి కదండి. ఇదైతే మనకి నాగుల్లంక అనేటువంటి విలేజ్ అండి. ఇప్పుడైతే ఇలా వెళ్తున్నాం మనమైతే రాజోల్ మెయిన్ రోడ్కి అయితే వచ్చామంటండి. నాకు బోర్డు చూసాకైనా తెలుస్తుందండి ఇది రాజోల్ అనేసి. చిన్నప్పటి నుంచి రాజోల్ అని అనుకోవడం తప్ప, సినిమాల్లో వినడం తప్ప ఎప్పుడు వచ్చింది లేదు, చూసింది లేదు. ఇలా అయితే రాజోల్కి వచ్చామండి. 3rd క్లాస్ నుంచి నేను మా ఫ్రెండ్ క్లాస్మేట్స్ అండి. వాళ్ళది రాజోల్ అన్నమాట. వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఊరు అనుకుంటాను. హాయ్ అమృత, ఎలా ఉన్నావు? ఇదిగోండి బాబావారి టెంపుల్ అయితే ఇలా రాజోల్లో ఇలా ఉందండి టెంపుల్ అయితేని. నాకు ఈ రాజోలు వచ్చిన తర్వాత నాకు తను గుర్తొచ్చింది, మా 3rd క్లాస్మేట్ అనమాట. ఇదిగోండి కాటన్ గారి విగ్రహం. మనం గోదావరి జిల్లాలో చూస్తే ఎక్కడైనా సరే కాటన్ గారి విగ్రహం అయితే మనకి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. ఆయన వల్లే కదండి గోదావరి జిల్లాలో గోదావరికి అంత వాల్యూ వచ్చింది. ఇంకా మనకి అంతర్వేది 24 కిలోమీటర్స్ అయితే ఉందండి. ఈ రాజోల తర్వాత శివకోడు అనేటువంటి ఊరు అయితే వచ్చిందండి. మనకి ఇలా చూడండి, శివకోడు రోడ్డు ఒక పక్క, విశ్వేశ్వరాయపురం ఒక పక్క బోర్డ్స్ ఉన్నాయి కదండి. అయితే ఇప్పుడు విశ్వేశ్వరాయపురం అనే ఉంది కదండి, అటు పక్క నుంచే వెళ్ళాలండి. విశ్వేశ్వరాయపురం నుంచి వెళ్ళాలి. బట్ మేము కొంచెం ముందుకు వెళ్ళిపోయాము, మాకు తెలియక మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చాము.
ఇదిగోండి ఇలా చిన్న వే అయితే ఉంది చూసారా, ఇలా వెళ్ళాలండి. చూసారా నేను నా పాటలు, నా వీడియో పాటలు ఇలా తీసుకుంటూ అయితే ఉన్నానండి. నేను మిర్రర్లో కనిపిస్తుంది కదా. ఇది వే అయితే చాలా చిన్నగా ఉందండి. ఎదురుగా ఏదైనా వేరే వెహికల్ వస్తే వెళ్ళడం కొంచెం ఇబ్బంది అవుతుంది. చిన్నగానే ఉందండి. చూడండి, మనకి ఓ పక్కన గోదావరి కాలువ, చుట్టూ చెట్లు ఎంత అందంగా ఉందో. ఈ టైంలో వెహికల్ వస్తే ఎలాగా అనుకున్నట్టుగానే వెహికల్ అయితే వచ్చిందండి. ఎదురుగా బస్సు అయితే వచ్చింది, స్కూల్ బస్సు. అయితే పర్లేదులేండి, పక్క నుంచి అయితే వెళ్ళిపోయాంలేండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పటి వరకు తీసిన వీడియోస్కి ఇప్పటికి కొంచెం వేరియేషన్ అని మీకు కనిపించిందా? అప్పుడేమో కొబ్బరి చెట్లు పెద్దగా ఉన్నాయి, పొడవుగా ఉన్నాయి చూసారా. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న కొబ్బరి చెట్లు చిన్నగా ఎంత అందంగా ఉన్నాయి అనుకుంటున్నారు. మొత్తం ఏదో మనకి ఒక అంటే మొక్కలు ఏదో గుహలాగా అలా ఫామ్ అయినట్టు అనిపించిందండి. ఈ మధ్యలోంచి వెళ్తుంటే అబ్బా భలే ఉంది, అబ్బా చాలా థ్రిల్లింగ్గా ఉంది వ్యూ అయితే మాత్రం. అందుకేనేమోనండి కోనసీమని భూతల స్వర్గం అంటారంట. ఒకవేళ భగవంతుడికి కూడా అందుకేమో ఇంత అందంగా నచ్చినట్టుంది ఈ ప్లేసు. అందుకే ఆ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కూడా ఇక్కడే కొలువై ఉన్నారనుకుంటాను. ఇక్కడే ఎంత అందంగా ఉందనుకుంటున్నారు. అసలు పొద్దున్న చూడండి, పిల్లలు స్కూల్కి అయితే వెళ్తున్నారు. మార్నింగ్ టైం కదండి, కానీ ఎక్కడ గ్రీనరీ అయితే మిస్ అవ్వలేదండి, భలే ఉంది. ఇదైతే మల్కీపురం అంటండి, ఊరు చాలా బాగుందండి. ఇది కూడా ఇది మల్కీపురం మెయిన్ రోడ్ అనుకుంటానండి. చాలా బాగుందండి ఇది కూడా ఊరు. ఇదిగోండి, మల్కీపురం నుంచి మనకి ఇంకా అంతర్వేది అనేటువంటిది 16 కిలోమీటర్లు అయితే ఉందండి. సకినేటిపల్లి 6 కిలోమీటర్లు ఉంది. చింతలమూరి 5 కిలోమీటర్లు అంట. మనకి సకినేటిపల్లి మండలంలో ఉందండి అంతర్వేది అనేటువంటిది. మేమైతే బోర్డు కనిపిస్తుంది, ఇలా లెఫ్ట్ తీసుకోవాలండి. మేమైతే స్ట్రైట్ వెళ్ళిపోయాము, మళ్ళీ వెనక్కి అయితే వచ్చామన్నమాట. తెలియలేదు మాకు ఫస్ట్. ఇదిగోండి, ఇలా అయితే బోర్డు చూపించింది కదా, బ్యాక్ వచ్చి ఇలా వెళ్ళాం. మనకైతే ఇలా అంతర్వేది అని బోర్డు కనిపించిందండి ఇక్కడైతేనే. బట్ ఇక్కడికి ఇంకా అంతర్వేది దూరంగానే ఉందండి. బోర్డు అయితే కనిపించింది, వచ్చేసామని అనుకున్నాను. కానీ ఇంకా కొంచెం టైం అయితే పట్టిందండి టెంపుల్కి వెళ్ళడానికి. అయితే వర్షం పడినట్టుందండి మేము వచ్చే టైంకి అయితే. థ్యాంక్ గాడ్ వర్షం అయితే లేదు అసలు. ముందుగా ఆంజనేయ స్వామి వారు అయితే ఇలా మాకు దర్శనం ఇచ్చారండి అంతర్వేదిలో రాగానే. అలా అనిపించింది నాకైతేనే. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, ఇలా కాలువ ఉంది కదండి, గోదావరి కాలువ. హౌసెస్ ఎక్కువ గోదావరి కాలువ పక్కనే ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కల్వర్ట్స్ వేసారండి ప్రతి ఇంటి ముందు. అంటే ఏదో ఒక దాంతో మనకి చెక్కలతో కానీ సిమెంట్తో కానీ కల్వర్ట్స్ అయితే వేశారండి. మనకి కేరళలో ఎలా అయితే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మరి వెళ్ళడానికి కాలువలు ఉంటాయి, మనకి బోట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏం చేశారంటే మనకి ఇంటి ముందు ఇలా కాలువలు ఉన్నాయి కదండి, సో కల్వర్ట్స్ ఎక్కువ వేసుకున్నారనమాట. ఇంకా మన ప్రయాణం అయితే కొనసాగుతూనే ఉందండి. ఇక్కడ రాంబాగ్ అని అయితే ఉందండి బోర్డు, ఇంకా అయితే రాలేదు. ఇదిగోండి బోర్డు కనిపించింది. అంతర్వేదిలో అడుగు పెట్టాను ఆతృతలో. ఆ వాటర్ ట్యాంక్ నేను లైట్ హౌస్ అనుకున్నానండి. మా అయ్యగారు ఏమో అది లైట్ హౌస్ ఏంటో ఒకసారి బాగా చూడని చెప్పి అన్నారు. ఇదిగోండి, మొత్తానికి మేమైతే ఇలా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే ఇలా ఎంటర్ అయ్యామండి. ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః. స్వామి, ఇన్నాళ్ళకి నీ దర్శన భాగ్యం కలిగించావయ్యా మాకు.